ఈనాడు చూస్తే పోటెత్తిన పెట్టుబడులు అన్న వార్తను హైలైట్ చేసి విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధుల రాకతో కళకళ. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు. తొలి రోజుకే 11.92 లక్షల కోట్ల ఒప్పందాలు, తద్వారా 13.32 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. 1000 మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్, 2.16 లక్షల కోట్ల పెట్టుబడులకు బ్రూక్ ఫీల్డ్ ఒప్పందం. సాగర్ తీరం విశాఖ నగరంలో పెట్టుబడులు పోటెత్తాయి. జిఎంఆర్ నుంచి రిలయన్స్ వరకు దేశీయ అగ్రగామి వ్యాపార పారిశ్రామిక సంస్థలు బ్రూక్ ఫీల్డ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు తరలి వచ్చినాయి. ప్రపంచంలోని ప్రసిద్ధ పరిశ్రమలు ఏపీలో తమ సంస్థల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఐఏ భాగస్వామ్య సదస్సు ఇందుకు వేదికైంది. విశాఖపట్నంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైన సదస్సుకి జాతీయ అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక వాణిజ్య సంస్థల నుంచి అంచనాలకు మించిన స్పందన లభించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో పరిశ్రమలు వాణిజ్యానికి 4,23,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని, ఐటీ ఎలక్ట్రానిక్స్ 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని, విద్యుత్కి 2,45,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని, విమానయాన అభివృద్ధికి 1.91 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అన్నటువంటిది. ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, దేశానికి గ్రోత్ ఇంజిన్గా ఏపీకి గ్రోత్ కారిడార్గా విశాఖ అంటూ మంత్రి లోకేష్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే ఎన్డీఏ ప్రభంజనం అంటూ బీహార్లో చరిత్రాత్మక విజయం, 202 స్థానాల్లో జయబేరి నితీష్కే పట్టం కట్టిన బీహారీ, తుడిచిపెట్టుకుపోయిన మహాగఠబంధన్, రాఘోపూర్లో గెలిచిన తేజస్వి, ఎన్డీఏ ఎంవై సక్సెస్, ఆర్జేడీ ఎంవై ఫెయిల్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. నితీష్ మోడీల జోడీ సూపర్ హిట్ కొట్టింది. ఆ కూటమే ఊహించనంతగా ఎగ్జిట్ పోల్స్కి అందనంతగా అప్రతిహాత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లతో అందనంత ఎత్తు నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ ఘోర పరాజయం పాలైంది. చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా కేవలం 34 సీట్లతో ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది. సంచలనం సృష్టిస్తానని మొత్తం 243 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జనస్వరాజ్ అసలు ఖాతానే తెరవలేదు. గతంలో మాదిరిగానే ఎంఐఎం మళ్లీ 5 చోట్ల గెలిచి పట్టు నిలబెట్టుకుంది. సమన్వయం, అభివృద్ధి హామీలు, మహిళలకు నగదు బదిలీ వంటి వాటితో ఎన్డీఏ అద్భుత ఫలితాలను సాధించగా అంతర్గత కలహాలు, సీట్ల సర్దుబాట్లు, వివాదాల మధ్యన అయోమయం, నేతల మధ్య సమన్వయ లోపం వల్ల విపక్ష కూటమి చతికిలబడింది. లోక్సభ ఎన్నికల్లో కొంత వెనుకంజ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ప్రభంజనం, తాజాగా బీహార్లో ఘన విజయం ఎన్డీఏకి సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టయింది. బీహార్లోని 9 రీజియన్లోని ఎన్డీఏ కూటమి భారీ విజయాలు నమోదు చేసింది. ముస్లింల ప్రాబల్యం ఉన్న సీమాంచల్ లాంటి ప్రాంతాల్లోనూ ఆర్జేడీని వట్టి కనిపించింది. ముస్లిం యాదవుల సమీకరణాన్ని నమ్ముకున్న మహాగఠబంధన్ ఆ వర్గాలకు పట్టున చోట పాగా వేయలేకపోయింది. ఎన్నికల్లో ఎన్డీఏ తలకెత్తుకున్న మహిళా యువత ఎంవై సూపర్ హిట్ కాగా ఆర్జేడీ ఫార్ములా ముస్లిం యాదవ్ ఎంవై అట్టర్ ఫ్లాప్ అయింది. ఎన్డీఏ విజయంతో బీహార్లోని పాట్నాలో, దేశ రాజధాని ఢిల్లీలో ఆయా పార్టీల సంబరాలు అంబరాన్నంటే నితీష్ నివాసం వద్ద టైగర్ అభి జిందాహై అనే పోస్టర్లు దర్శనమిచ్చే ఆయన ఇంకా అలసిపోలేదని, పాలించే సత్తా ఇంకా ఉందని కార్యకర్తలు వ్యాఖ్యానించారు. 32 సీట్లలో పోటీ చేసిన ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం 5 సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీ ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఆర్జేడీని దెబ్బతీసినట్టు తెలుస్తోంది. పలు సర్వేల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పార్టీని గెలిపించడం మాట్లాడుంచి తనే సొంతగా సాధారణ మెజార్టీతో గెలిచారు. రాఘోపూర్లో ఎన్డీఏ నేత తొలుత ఆయన ఓడించినంత పనిచేశారు. 141 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 చోట్ల గెలిచి పార్టీ చరిత్రలోని అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. 61 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ మరీ ఘోరంగా 6 చోట్ల గెలిచింది. 20 చోట్ల పోటీ చేసిన లెఫ్ట్ పార్టీలు 3 చోట్ల విజయం సాధించాయి. 12 చోట్ల పోటీ చేసిన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ 1 చోట గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజేష్ కుమార్ తాను పోటీ చేసిన కుటుంబ సీట్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత అసెంబ్లీలో పార్టీ పక్ష నేత షకీల్ అహ్మద్, జేడీయూ అభ్యర్థి దులాల్ చంద్ర గోస్వామి చేతిలో ఓడిపోయారు. జన్స్వరాజ్ పార్టీ నేత హత్య కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలతో జైలు పాలైన అనంత్ సింగ్, ఆర్జేడీ నేత సూరత్ ఖాన్ సింగ్ సతీమణి వీణాదేవిని ఓడించారు. ఎన్డీఏ ప్రభంజనానికి మహిళలే ఆయుపట్టుగా నిలిచారు. రాష్ట్రంలో పురుషుల కంటే 10% అధికంగా మహిళలు ఓటేశారు. వీళ్ళంతా ఎన్డీఏకి పట్టం కట్టినట్టు తెలుస్తోంది. 125 యూనిట్ల ఉచిత విద్యుత్, సామాజిక పింఛన్ల పెంపు, ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన పేరుతో దాదాపు 1 కోటి మంది మహిళల ఖాతాలో 10,000 రూపాయలు జమ వంటివి ఎన్డీఏ విజయానికి దోహదం చేశాయి. దీంతో పాటు ఆర్జేడీ వస్తే జంగిల్ రాజు మళ్లీ వస్తుందని మోడీ ప్రచారం చేయడం కలిసి వచ్చింది. ఆశా, అంగన్వాడీ, జీవికలతో పాటు అసంఘటిత రంగంలో కార్మికులకు స్టైఫండ్ రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని ఫలితాన్ని ఇచ్చింది. హామీలు ఇవ్వడంలో ఆర్జేడీ వెనుకబడిపోయింది. ఎన్డీఏ కొన్నింటిని అమలు చేయడంతో పాటు మరికొన్ని అమలు చేస్తామని చెప్పిన తర్వాత తేజస్వి మేలుకున్నారు. అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆయన హామీని ఆర్జేడీ కార్యకర్తలే నమ్మలేదు. మద్య నిషేధం కూడా ఎన్డీఏకి కలిసి వచ్చింది. రాష్ట్రంలో దాదాపు 20% దాకా ఉన్న దళితుల ఓట్లను సాధించేందుకు పాస్వాన్ మాంజేలను ఎన్డీఏలో భాజపా చేర్చుకుంది. అది విజయవంతమైంది. బీహార్లో ఎన్డీఏ విజయం చారిత్రాత్మకం అంటూ చంద్రబాబు స్టేట్మెంట్, మోడీపై ప్రజా విశ్వాసం రుజువైందన్నది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్, మోడీ నాయకత్వం ప్రజా విశ్వాసం అనేది లోకేష్ స్టేట్మెంట్ ఇక్కడ
హైలైట్ చేశారు. లేకపోతే పరకామణి కేసు